హలో గైస్, వెల్కమ్ టు దిస్ వీడియో. సో ఈ వీడియోలో ఐరన్ హార్ట్ ఎపిసోడ్ 5 ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూసేద్దాం. దానికంటే ముందు మీరు ఇంకా ప్రీవియస్ ఎపిసోడ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ప్లీజ్ వెళ్ళి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. ఇంక ఎక్స్ప్లెనేషన్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఐఎమ్ యువర్ మార్వెల్ ఇన్సైడర్. వెల్కమ్ టు మై ఛానల్. ఆన్ ప్రీవియస్ ఎపిసోడ్ ఎండింగ్ లో జాక్ స్టెయిన్ ని హుడ్ అప్గ్రేడ్ చేసి ఒక ఎలక్ట్రో లాంటి పవర్స్ తనకి ఇస్తాడు. అంటే ఇదంతా కూడా జాక్ యొక్క టెక్నాలజీతోనే సాధ్యం అవుతుంది. అండ్ రీరీ వల్లే జాన్ చనిపోయాడు. తన మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని పార్కర్ తన గ్యాంగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తాడు. లాస్ట్ ఎపిసోడ్ లో నాట్లీ సూట్ తో ఫ్లై అవుతూ ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. ఆ సూట్ తో నాట్లీ యొక్క టాప్ లో కూర్చొని రీరీ విలియమ్స్ అండ్ నాట్లీ యొక్క పాస్ట్ లోని మెమరీస్ ని చూస్తూ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో సూట్ లో ఒక వార్నింగ్ సిగ్నల్ వస్తూ ఉంటుంది. అదేంటో నాట్లీ ఆలోచించే లోపే ఒక మ్యాగ్నెటో లాంటిది వచ్చి సూట్ కి అటాచ్ అయ్యి దాన్ని లాక్కుంటూ వెళ్ళి ఒక ట్రక్ లో పడేస్తుంది. అక్కడ నుంచి సూట్ విడిపించుకోలేకుండా ఉంటుంది. అండ్ ఇదంతా కూడా స్లగ్గే అక్కడ చేస్తూ ఉంటుంది. ఇంకో సైడ్ ఏమో రీరీ అండ్ జెల్మాలు కలిసి ఒక క్యాంటీన్ లో కూర్చొని హుడ్ గురించి బ్యాడ్ మ్యాజిక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ కాన్వర్జేషన్ లో జెల్మా డోర్మాబు గురించి, డోర్మాము కైసిలస్ ద్వారా ఎర్త్ మీదకి ఎలా రావాలి అనుకుంటున్నాడు, అండ్ అలాగే హుడ్ ద్వారా కూడా ఎవరన్నా ఎర్త్ మీదకి రావాలి అనుకుంటున్నారేమో అని జెల్మా అంటూ ఉంటుంది. ఆ టైంలో బ్లడ్ బ్రదర్స్ అక్కడికి వస్తారు. అది చూసిన రీరీ జెల్మాని ఇక్కడ నుంచి వీలైనంత త్వరగా వెళ్ళిపో అని చెప్తుంది. ఇంకా తర్వాత బ్లడ్ బ్రదర్స్ కి రీరీకి ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ లో రీరీ బాగా గాయపడుతుందనే చెప్పాలి. ఇంకా కష్టమే అనుకునే టైంలో రీరీ ప్రొటెక్టివ్ షీల్డ్ వాచ్ బ్లడ్ బ్రదర్స్ కాళ్ళ దగ్గర ఉంటుంది. దాని గురించి రీరీ ఆలోచించి నన్ను ఒక్క దెబ్బలో చంపేయండి అని బ్లడ్ బ్రదర్స్ తో చెప్తుంది. ఇక వాళ్ళు కూడా ఒక బుల్లెట్ ని ఫైర్ చేస్తారు. సౌండ్ రాగానే ప్రొటెక్టివ్ షీల్డ్ యాక్టివేట్ అయ్యి ఆ ప్రొటెక్టివ్ షీల్డ్ లోపల బ్లడ్ బ్రదర్స్ ఉండిపోతారు. ఇంకా అయిపోయిందిలే అనుకుని రీరీ అక్కడ నుంచి వెళ్ళిపోలే అనుకుంటుంది. అదే టైంలో క్లోన్ అక్కడికి వస్తుంది. ఆ క్లోన్ వచ్చి గ్రానైట్స్ ని యూజ్ చేస్తూ రీరీ మీద అటాక్స్ చేస్తూ ఉంటుంది. అలా కొంతసేపు జరిగాక రీరీ తెలివిగా ఒక ఫైర్ సిలిండర్ ని క్లోన్ మీద అటాక్ చేస్తుంది. ఈ ఫైట్ జరిగే సిచ్యువేషన్ లో పార్కర్ మీరు అనుకున్నంత మంచివాడైతే కాదు. స్టువర్ట్ ని చంపేసింది కూడా తనే అనే విషయం క్లౌన్ కి రీరీ చెప్తుంది. ఇంకా అలా బయటకు వచ్చిన రీరీని స్లగ్ వెహికల్ ని యూజ్ చేసి అటాక్ చేయాలి, యాక్సిడెంట్ చేయాలి అనుకుంటుంది. ఆ టైంలో నాటలీ సూట్ లో ఉన్న వెపన్స్ ని యూజ్ చేసి స్ట్రెచ్ అయిన దాని నుంచి విడిపించుకొని అట్ ది సేమ్ టైంలో బయటకు వస్తుంది. ఇంకా రీరీని కార్ వచ్చి డాష్ చేయబోతుంది అనుకునే టైంలో నాటలీ సూట్ ని యూజ్ చేసి రీరీ దగ్గరకు వచ్చి అటాచ్ అవుతుంది. ఆ టైంలో అయితే కొంచెం గూస్ బంపింగ్ సీన్స్ ఉంటాయి. చూడడానికి ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఎపిసోడ్ లో చూసుకుంటే ఇదొక మంచి ఎపిసోడ్ లాగా అనిపించింది. అండ్ ఈ సీన్ ఎక్స్పెక్ట్ స్లగ్ అయితే ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత రీరీతో ఫైట్ చేయాలి అనుకోలేదు. అక్కడ నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతుంది. ఇది అయిపోయాక నాటలీతో రీరీ కొంత కాన్వర్జేషన్ ఉంటుంది. ఆ కాన్వర్జేషన్ లో నాటలీ కొంచెం అలిగి అక్కడ నుంచి నేను రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సరే అని రీరీ కూడా ఫ్లై అవుతూ వెళ్తూ ఉంటుంది. బట్ వన్ టైమ్ లో ఎలక్ట్రిక్ అటాక్ అవడం వల్ల ఆల్మోస్ట్ రీరీ కింద పడిపోయినంత పని అవుతుంది. ఎవర్రా అని అటు ఇటు చూస్తూ ఉండగానే అప్గ్రేడ్ అయి ఉన్న జాక్ స్టెయిన్ అక్కడికి వస్తుంది. అక్కడ దరిద్రం ఏంటంటే రీరీ సూట్ లో కూడా లో ఛార్జింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ రీరీ జేక్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ జేక్ మాత్రం వినకుండా సూట్ ని డిస్మాంటిల్ చేయడానికి ట్రై చేస్తాడు. అది చేస్తూ ఉంటాడు. ఇక రీరీని కూడా చంపేయబోయే టైంలో రీరీ రిక్వెస్ట్ చేయడంతో జేకులో ఇంకా మంచితనం ఉంది కాబట్టి రీరీని వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో, పార్కర్ నిన్ను వదిలిపెట్టు అని అక్కడ నుంచి ఐరన్ హెడ్ ని తీసుకొని వెళ్ళిపోతాడు. రీరీ కూడా ఇంకా అక్కడ నుంచి లేచి నాటలీ ప్రోగ్రామ్ ని సూట్ లో నుంచి తీసుకొని అక్కడ నుండి పారిపోవడం క్లోన్ చూస్తుంది. తర్వాత రీరీ అక్కడ నుంచి తన ఇంటికి వచ్చేస్తుంది. రీరీ అండ్ రోనిల్ కలిసి అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా మాట్లాడుకుంటారు. ఆ కాన్వర్జేషన్ లో అసలు నువ్వు సూట్స్ ఎందుకు క్రియేట్ చేయాలి, ఇంకేదన్నా క్రియేట్ చేయొచ్చు కదా అని రోనీ అంటూ ఉంటుంది. అప్పుడు రీరీ పాస్ట్ లో వాళ్ళ డాడ్ కి నాటలీకి ఎలా అయితే జరిగిందో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి కూడా అలా జరగకూడదు అని సెక్యూర్ చేయడం కోసమే సూట్స్ ని క్రియేట్ చేస్తున్నాను అన్నట్టుగా చెప్తుంది. తర్వాత వాళ్ళ మామ్ గ్యారీ గ్యారేజ్ కి రీరీని తీసుకొని వెళ్తుంది. అలా వాళ్ళకి రీరీ అండ్ గ్యారీలు పాస్ట్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని హోలోగ్రామ్ లో రీరీకి నాట్లీ చూపిస్తూ ఉంటుంది. ఇంకా సీన్ చూసిన తర్వాత రీరీ కూడా కొంచెం ఇన్స్పైర్ అవుతుంది అండ్ పార్కర్ ని ఓడించడానికి సూట్ రెడీ చేయాలి అనుకుంటుంది. ఆ టైంలో రోనీ రీరీకి సర్ప్రైజ్ ఇస్తూ వాళ్ళ డాడీ యూజ్ చేసిన కార్ ని బయటికి తీసుకొచ్చి చూపిస్తుంది. ఇక్కడ పార్కర్ అడ్డాకి రీరీ మీద అటాక్ చేసిన వాళ్ళందరూ తిరిగి వస్తారు. రీరీ చనిపోయింది అన్నట్లుగా జేక్ పార్కర్ తో చెప్పినప్పటికీ పార్కర్ కొంచెం డౌట్ పడతాడు. బట్ క్లోన్ కి రీరీ చనిపోలేదు అని తెలుసున్నా గానీ తను కూడా రీరీ చనిపోయింది అని ఎలాగా అనేది పార్కర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నమ్మే విధంగా చెప్తుంది. ఇంకా మీటింగ్ అయిపోయాక రెస్ట్ తీసుకోండి, రేపు మనకు వర్క్ ఉంది అని చెప్పేసి పార్కర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ టైంలో క్లోన్ స్లగ్ దగ్గరకు వచ్చి నువ్వు ఒక అటాప్సీ రిపోర్ట్ ని హ్యాక్ చేయాలి అని చెప్తుంది. ఇంకా పార్కర్ ఏమో జేక్ ని డ్రాప్ చేయడానికి పైకి వస్తాడు.
ఆ టైంలో రీరీ ప్లేస్‌లో నువ్వు ఉండొచ్చు గదా! అని పార్కర్ జేక్‌ని అడుగుతాడు. బట్ జేక్ దానికి ఒప్పుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత గ్జావియర్‌ని మనకు చూయిస్తారు. తను నాట్లీ హెడ్‌సెట్‌ని యూజ్ చేసి సాంగ్స్‌ని వింటూ ఉంటాడు. బట్ సడెన్‌లీ నాట్లీ హెడ్‌సెట్ వర్క్ అవ్వకపోవడంతో రీరీ ఇచ్చిన హెడ్‌సెట్ గుర్తొచ్చి దాన్నొచ్చి ఓపెన్ చేస్తాడు. ఆ బాక్స్‌లో రీరీ ఒక లెటర్‌ని పెడుతుంది. అది గ్జావియర్ చూస్తూ చదువుతూ ఉంటాడు. ఇక్కడ గరాజ్‌లోనేమో రీరీ న్యూ సూట్‌ని రెడీ చేస్తూ ఉంటుంది. బట్ లాస్ట్ టైమ్ ఛార్జింగ్ అయిపోయినట్టు కాకుండా ఈసారి ఇన్ఫినిటీ పవర్ ఉండేటట్టుగా చూడాలి అని ఆలోచిస్తూ మ్యాజిక్ తోటే కొట్టాలి అని ఆలోచిస్తూ అనుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో పార్కర్ తన ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేయాలి అనేది తన టీమ్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు క్లౌన్ మాట్లాడుతూ నువ్వు స్టూవర్ట్ ని చంపావా అని అడుగుతుంది. యాక్చువల్ గా అయితే క్లౌన్ కి ఒక డౌట్ ఉంటుంది. బట్ అడాప్సీ రిపోర్ట్ ని తీసుకొచ్చి చెప్తే తను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని అర్థం అవుతుంది అని అనుకుంటుంది. దానికి పార్కర్ కూడా కొంచెం తడబడటంతో క్లోన్ కి ఒక క్లారిటీ వస్తుంది. ఆ టైంలో హుడ్ ద్వారా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళ ప్లాన్ ఏంటి అనేది పార్కర్ తెలుసుకొని స్లగ్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు టీమ్ లో ఉన్న జెర్రీ వచ్చి పార్కర్ ని పక్కకు నెట్టేస్తుంది. ఇక వాళ్ళు మాట్లాడుతూ నువ్వు మారిపోయావు, ఆ హుడ్ ని నువ్వు పూర్తిగా మార్చేసింది అని అంటూ ఉంటారు. ఆ మాటలేమి పార్కర్ పట్టించుకోకుండా మీరు నన్ను ధిక్కరించారు కాబట్టి మీరు ఎక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడ నుంచి యువర్ ఫైర్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. ఇంకా టీం అంతా కూడా పార్కర్ కి అగ్నెస్ట్ గా ఉండి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. గ్యారీ గ్యారేజ్ లో జెల్మా హుడ్ పవర్ ని యూజ్ చేయొచ్చు మనం అని చెప్పేసి దాని గురించి చెప్తూ ఉంటుంది. బట్ పార్కర్ లాగా మారిపోవచ్చు అనే భయం కూడా వాళ్ళలో చాలా మందికి ఉంది. అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు గ్జావియర్ అక్కడికి వస్తాడు. అండ్ వాళ్ళందరూ రిలాక్స్ అవ్వడానికి వాళ్ళందరికీ కూడా కాఫీ తీసుకొని వస్తాడు. హెడ్సెట్ ఇచ్చే టైంలో రీడీ ఒక నోట్ పెడుతుంది కదా, దాన్ని చదివాను అని చెప్పేసి రీడీతో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ తర్వాత రీడీ అసలు ఏం చేసింది, న్యూ సూట్ ఎందుకు క్రియేట్ చేయాలి అనేది అంతా కూడా గ్జావియర్ తెలుసుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ కలిసి ఒక టీమ్ గా ఫామ్ అయ్యి న్యూ సూట్ ని రెడీ చేస్తూ ఉంటారు. జేక్ ఎక్కడి వెళ్ళిపోయే టైంలో తన నైబర్ తో ఒక చిన్న గొడవ ఉంటుంది. ఆ టైంకి పార్కర్ అక్కడికి వచ్చి జేక్ ని తనతో రమ్మంటాడు. ఇక్కడ జేక్ కి తనకి ఇష్టం లేకపోయినప్పటికీ దేంతోనో పార్కర్ తనని కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్‌గా అయితే అదే జరుగుతుంది. దీంతోటి కంట్రోల్ చేస్తున్నట్టు. బట్ అది ఏంటి అనేది మాత్రం అర్థం కాదు. ఇంక జేక్‌ని పార్కర్ తీసుకొని తను ఏదైతే ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి, రాబరీ చేయాలి అనుకుంటున్నాడో ఆ ప్లేస్‌కి తీసుకొని వెళ్తాడు. ఇక్కడ షాకింగ్‌లీ ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న ఓనర్ పార్కర్ యొక్క ఫాదర్ అంట. పార్కర్‌కి 12 ఇయర్స్ ఉన్నప్పుడు పార్కర్‌ని ఫాదర్ తన ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు. ఇంకా పార్కర్ కూడా దానికి ప్రతీకారం కోసం వాళ్ళ ఫాదర్‌ని చంపేయకుండా తన ఆస్తి మొత్తాన్ని రాయించేసుకొని వాళ్ళ ఫాదర్‌ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు. ఇక్కడ చివరగా రీరీ ఏమో పూర్తిగా తన సూట్‌ని రెడీ చేస్తుంది. నిజంగా ఇది ఇప్పుడు చూడడానికి ఐరన్ హార్ట్ సూట్ లాగా ఉంది. అంటే చాలా బావుంది క్లాసిక్‌గా గూడా. ఇదంతా కూడా కేవలం గ్యారీ యొక్క స్పేర్ పార్ట్స్‌ని యూజ్ చేసే రీరీ తన కొత్త సూట్‌ని రెడీ చేస్తుంది. ఇంకా చేయాల్సిందల్లా మ్యాజిక్‌ని ఆ సూట్‌లోకి అప్‌లోడ్ చేయడమే. అలా చేయడం స్టార్ట్ చేశాక చిన్న చిన్నగా నాటలీ ఇబ్బంది పడడం, ఏదో తప్పు జరుగుతుంది అనుకోవడం అలా జరుగుతూ ఉంటుంది. ఇక ఏదో తప్పు జరుగుతుంది అని రీరీ కూడా నాటలీని చూస్తూ సూట్‌లో నుండి సిస్టమ్‌లోకి కన్వర్ట్ చేయడానికి అంటే పంపించడానికి ట్రై చేస్తుంది. బట్ అలా జరుగుతూ ఉన్నప్పుడే ఆ ప్రోగ్రెస్ జరిగే టైంలోనే నాటలీ మాయమైపోతుంది. రీరీ ఇంకా సిస్టమ్‌లో ఆ ప్రోగ్రెస్ ఆగిపోవడం చూసి నాటలీ ఎక్కడుంది అని అటు ఇటు తిరిగి చూస్తుంది. బట్ నాటలీ అక్కడ కనిపించదు. ఇక్కడితో అయితే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో ఈ ఎపిసోడ్ అయితే పర్లేదు. చివర్లో మాత్రం కొంచెం ఎక్సైటింగ్‌గా ఉన్నట్టు అనిపించింది నాకు. ఈ ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారో అండ్ ఈ ప్రీవియస్ ఎపిసోడ్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ప్లీజ్ తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. అండ్ ఈ ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ డోంట్ ఎండ్ దిస్ వీడియో వితౌట్ సేయింగ్ ఎక్సోసియోర్.